యూజ్ చేసుకుంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. మీరు రాయడం పెద్ద కష్టమేం కాదు కదా. నెక్స్ట్ చూద్దాం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో దీన్ని ఈజీగా ఈ ఎగ్జాంపుల్ అర్థమైన వాళ్ళు ఎవరైనా చెప్పేయగలరు, ఫస్ట్ ఇది కరెక్ట్గా అర్థమైతే. దానికి కష్టపడద్దు, మనం ఫైల్కి వెళ్దాం. నేను సేవ్ యాజ్ అని రాస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు సింగిల్ కాదు, ఏం చేద్దాం అనుకున్నాం మనం, మల్టిపుల్ మల్టీ లెవెల్, మల్టిపుల్ కాదు, మనం చేద్దాం అనుకుంది మల్టీ లెవెల్. సేవ్ చేస్తున్నాను. సో ఒకసారి మరి డయాగ్రామ్ చూడాల్సిందే మీరు. మల్టీ లెవెల్లో మనం చూపించాల్సింది క్లాస్ సి, క్లాస్ బి యొక్క ప్రాపర్టీని యాక్సెస్ చేసుకోవాలి, ఏ యొక్క ప్రాపర్టీని యాక్సెస్ చేసుకున్నట్టు చూపించాలి. ఓకేనా? అలాగే క్లాస్ బి క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీని యాక్సెస్ చేసుకుంటున్నట్టు చూపించాలి. దీన్ని మల్టీ లెవెల్ అంటాం. సి బి యొక్క ప్రాపర్టీని, ఏ యొక్క ప్రాపర్టీని, బట్ బి మాత్రం ఏ యొక్క ప్రాపర్టీని మాత్రమే యాక్సెస్ చేసుకుంటున్నట్టు చూపించాలి. ఏంటి సార్ వీటి వల్ల ఇంత లాభాలే ఉన్నాయి సార్ అంటే, ఎక్కడైనా దీంట్లో ఉన్న కోడింగ్ మళ్ళీ దీనికి కావాల్సి ఇది యూజ్ చేసుకుంటుంది. దీంట్లో దీనికి వీళ్ళిద్దరు కోడింగ్ అవసరం అయితే ఆటోమేటిక్గా ఇది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందా? అందుకనే రీయూజబిలిటీ అనే మాట మనం మాట్లాడుతున్నాం. ఒకసారి మనం ఈ డయాగ్రామ్ ప్రకారం చూద్దాం. ఓకే, మొదట మరొక పేర్లు మార్చేసాం కనుక క్లాస్ ఏ అనేది సూపర్ క్లాసు, దాంట్లో డౌట్ ఏం లేదు మనకి. నెక్స్ట్ మరి క్లాస్ బి అనేది సబ్ క్లాసు. సబ్ క్లాస్ అంటే మనకు తెలిసిందే, ఖచ్చితంగా ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ఫ్యూచర్లో ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ దగ్గర ఇంప్లిమెంట్స్ అనే మాట ఏదో చూద్దాం. సో క్లాస్ బి ఏ యొక్క ప్రాపర్టీని యాక్సెస్ చేసుకుంటుంది. ఇక్కడ ఇంకొకటి మిగిలిపోయింది, మీరు అబ్జర్వ్ చేయండి. ఏంటది? క్లాస్ సి. క్లాస్ సి ఎవరి యొక్క ప్రాపర్టీని యాక్సెస్ చేసుకున్నట్టు చూపించాలి? బి అండ్ ఏ. మీ ఆలోచన ఏమైనా వస్తుందో తెలుసా మీకు? వెంటనే ఏముంది సార్ దానికి, క్లాస్ సబ్ క్లాస్ అన్నారు కదా, క్లాస్ సి అని రాసేస్తాం సార్. ఎక్స్టెండ్స్ అని రాసేసి బి యొక్క ప్రాపర్టీ కామా ఏ యొక్క ప్రాపర్టీ అని రాసేద్దాం అనుకున్నాను సార్ అంటారు. కానీ ఇలా రాస్తే జావా ఎర్రర్ని చూపిస్తుంది. జావాలో ఇలా కంపైల్ చేస్తే ఎర్రర్ చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఇలా రాయక్కర్లేదు, కామా ఏ అని రాయక్కర్లా. ఏ ఎందుకు రాయక్కర్లేదు సార్? బి ఆల్రెడీ ఎవరి యొక్క ప్రాపర్టీని యాక్సెస్ చేసేసుకుంటుంది? ఏ. సి ఎక్స్టెండ్స్ బి అని రాసామనుకోండి, బి యొక్క ప్రాపర్టీస్ వచ్చేస్తే దానితో పాటు ఎవరు కూడా వచ్చేస్తారంటే ఏ యొక్క ప్రాపర్టీస్ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో మనం ఎప్పుడైతే బికి సంబంధించి క్రియేట్ చేసేసామో ఆటోమేటిక్గా సి జస్ట్ ఎవరిని ఇన్హెరిట్ చేసుకుంటే సరిపోతుందంటే, బిని ఇన్హెరిట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏని కూడా ఇన్హెరిట్ చేసుకోగలదు. చూద్దాం అది కూడా మనం. బిగిన్ బ్రాస్ పబ్లిక్ వాయిడ్ ప్రాపర్టీ సి ఆఫ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println and the property of C. ఇది ఎవరికి సంబంధించిన మెథడ్? సికి సంబంధించిన మెథడ్ సి. ఓకే, సో దీంట్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఇది ఏ ఇన్హెరిటెన్స్ ఎంత కష్టపడి చేస్తుంది మనం? మల్టీ లెవెల్. ఎందుకంటే ఎన్ని క్లాసులు ఉన్నా మెయిన్ క్లాస్ ఉండాల్సిందేగా. మీకు అర్థమవుతుందా? మీరు సి ఎక్స్టెండ్స్ బి అని రాస్తే చాలు, బికి ఎవరున్నారో వాళ్ళు కూడా దీనికి తగిలించేయబడతారు. బికి ఎవరు కూడా ఉన్నారంటే ఏ కూడా ఉంది కాబట్టి అది కూడా తగిలించేయబడుతుంది. మన డయాగ్రామ్ ఫుల్ఫిల్ అయ్యేంత లేదో చూసుకోండి. ఓకే,
బిని తగిలిస్తే చాలు ఏ యొక్క ప్రాపర్టీ కూడా తగిలించబడుతుంది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు. సో ఇప్పుడు మనం ఏం చెయ్యాలనేది ఈ లోపల రాద్దాం. మనం ఏం చెయ్యాలి, అసలు ఏం చూపించాలి? ఫస్ట్ మనం చూపించాల్సింది సి బి అండ్ ఏ యొక్క ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకుంటుందని. సి తన ప్రాపర్టీస్ని, బి యొక్క ప్రాపర్టీని, ఏ యొక్క ప్రాపర్టీని కూడా యాక్సెస్ చేసుకుంటుందని. సో ఇదే పని ఇక్కడ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సి ఆబ్జెక్ట్ 1 is equals to న్యూ సి ఆఫ్ అని రాసి ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఎవరికి? క్లాస్ సికి. ఇప్పుడు సి తన యొక్క ప్రాపర్టీని యాక్సెస్ చేసుకోగలదు. తన యొక్క ప్రాపర్టీ ఏంటది? ప్రాపర్టీ సి ఆఫ్ obj1 డాట్ ప్రాపర్టీ సి ఆఫ్, అలాగే obj1 డాట్, ఇంకా ఇది ఎవరి ప్రాపర్టీ కూడా ఎక్స్టెండ్ చేసుకోగలదంటే బి యొక్క ప్రాపర్టీని కూడా ఎక్స్టెండ్ చేసుకోగలదు. బి యొక్క ప్రాపర్టీ ఏంటి? ప్రాపర్టీ బి ఆఫ్. కాబట్టి ప్రాపర్టీ బి ఆఫ్. ఇంకా అదే రకంగా చూసుకున్నట్లయితే బి ఎక్స్టెన్షన్ ఉంది మనకి. ఎవరు? ఆటోమేటిక్గా దీని లోపల కూడా ఎవరు ఉన్నట్టు అంటే ఏ కూడా ఉన్నట్టే. కాబట్టి మనం obj1 డాట్ ప్రాపర్టీ ఏ ఆఫ్. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే బి కామా ఏనో లేకపోతే బి ఎక్స్టెండ్స్ ఏనో ఎందుకు రాయలేదు సార్, రాస్తే ఎర్రర్ చూపిస్తుంది ఒక విషయం. రెండోది బికి ఏమి తగిలించున్నాయో అవన్నీ కూడా సికు కూడా వర్తిస్తాయి. సో మొదటి విషయం ఇలా చేసాం. ఒకసారి ఫైల్కి వెళ్దాం, కొంచెం సేవ్ చేద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ డాట్ జావా ఎంటర్కి కొట్టాం. ఎర్రర్స్ ఏమీ లేదు కాబట్టి కరెక్ట్గానే చూపించింది. నెక్స్ట్ జావా మల్టీ లెవెల్, చూడండి తన ప్రాపర్టీని దానితో పాటు అర్థమవుతుందా మీకు? తన ప్రాపర్టీని, బి యొక్క ప్రాపర్టీని, తన ప్రాపర్టీని, బి యొక్క ప్రాపర్టీని, దానితో పాటు మీరు చూసుకున్నట్లయితే ఏ యొక్క ప్రాపర్టీని కూడా యాక్సెస్ చేసుకుంటున్నట్టుగా మనం చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఒకదాన్ని ఫుల్ఫిల్ చేసేసాం, బాగానే ఉంది. ఇంకా ఫుల్ఫిల్ చేయాల్సిన విషయం ఒకటి ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఏంటది? మీరు అబ్జర్వ్ చేస్తే బి గారు ఏ యొక్క ప్రాపర్టీని యాక్సెస్ చేసుకుంటున్నట్టు చూపించాలి. అందుకని మనం ఈజీగా రాసుకోవచ్చు. బికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. కంటిన్యూస్గా అక్కడే క్రియేట్ చేయాలని ఏం లేదు. బి ఈజ్ ఈక్వల్ టు న్యూ బి ఆఫ్ obj2 డాట్ తన ప్రాపర్టీ తను, బి యొక్క ప్రాపర్టీ ఏంటి? ప్రాపర్టీ బి ఆఫ్, ప్రాపర్టీ బి ఆఫ్. నెక్స్ట్ obj2 డాట్, సో బి ఎవరి యొక్క ప్రాపర్టీని కూడా యాక్సెస్ చేసుకోగలదు, ఏ యొక్క ప్రాపర్టీని కూడా. కాబట్టి ప్రాపర్టీ ఏ ఆఫ్ అని రాసి ఫైల్కి వెళ్ళి మనం సేవ్ చేద్దాం. సో ఇప్పుడు కానీ మనం చూసినట్లయితే ఇది ఫ్రమ్ సి టు ఏ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఫ్రమ్ డబుల్ కొటేషన్స్ లో ఫ్రమ్ సి టు ఏ, అంతేగా. మరి కిందది
ఫ్రమ్ బి టు ఏ. ఓకే, సి టు ఏ అంటే మీకు అర్థమైందిగా. అంటే అర్థం ఏంటి? సి టు బి అండ్ సి టు ఏ అని అర్థం. అంటే సబ్ క్లాస్ నుంచి అంతకుముందు ఉన్న సబ్ క్లాస్కి, అలాగే దాని నుంచే మళ్ళా ఎవరికి, దానిపైన ఉన్న సూపర్ క్లాస్కి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఫైల్కి వెళ్ళి సేవ్ చేద్దాం, కంపైల్ చేద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా, మీకు అర్థమవుతుందా? మీరు ఏదైతే డయాగ్రామ్ క్లియర్గా అర్థమైందో ఆ డయాగ్రామ్ని బేస్ చేసుకుని ఈజీగా మనం ప్రోగ్రామ్ని రాయొచ్చు. సి బి అండ్ ఏ యొక్క ప్రాపర్టీస్ అంటే సి టు బి, సి టు ఏ, అలాగే బి ఏ యొక్క ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవాలని అనుకుంటుంది. ఓకే, నెక్స్ట్ మూడో రకమైన ఇన్హెరిటెన్స్ ఇక్కడ కనబడుతోంది. ఈ డయాగ్రామ్ ప్రకారం చెప్తున్నాను నేను. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏ అనే క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని క్లాస్ బి యాక్సెస్ చేసుకోవాలి, అలాగే క్లాస్ ఏ సి కూడా యాక్సెస్ చేసుకోవాలి. సరే, ఎలా చేసుకుంటుంది? ఎందాడ ప్రోగ్రామ్ని జస్ట్ మళ్ళీ మోడిఫై చేద్దాం. ఫైల్కి వెళ్దాం, సేవ్ యాజ్ అని కొడదాం. అదే డ్రైవ్లో హైరార్కికల్ అని రాశాను. నెక్స్ట్ సేవ్ కొట్టేసాం. ఇక్కడ మెయిన్ క్లాస్ పేరు మారుస్తారు మీరు, హైరార్, అది మెయిన్ క్లాస్ పేరు. ఇప్పుడు డయాగ్రామ్ చూసుకోరు, ఎన్ని సూపర్ క్లాసులు ఉండాలి, ఎన్ని సబ్ క్లాసులు ఉండాలి. ఎన్ని సూపర్ క్లాసులు ఉండాలి? ఒకటే సూపర్ క్లాస్, ఒకటే సూపర్ క్లాస్, ఒకటే సూపర్ క్లాస్. దాంట్లో మెథడ్ రాసేసాం. నెక్స్ట్ ఎన్ని సబ్ క్లాసులు ఉండాలి అది కూడా చూసుకోను. క్లాస్ బి అనేది ఏని ఎక్స్టెండ్ చేసుకున్నట్టుగా చూపించాలి. ఏదైనా సబ్ క్లాస్ అంటేనే తోక తగిలించాలి, ఎక్స్టెండ్స్ అనే మాట. ఏ అది ఉన్నదా లేదా మన ప్రోగ్రాంలో చూద్దాం. క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ, అది ఉంది మన దగ్గర, బాగుంది. నెక్స్ట్ డయాగ్రామ్ చూడు. సి బి ప్రాపర్టీని యాక్సెస్ చేసుకోవాలని ఏమన్నా ఇది రెండింటికి మధ్య కనెక్షన్ ఉందా? ఏమీ లేదు. సి ఎవరి యొక్క ప్రాపర్టీని యాక్సెస్ చేసుకున్నట్టు చూపించాలి, ఏ యొక్క ప్రాపర్టీని యాక్సెస్ చేసుకున్నట్టు చూపించాలి. కాబట్టి ఇంతకు ముందర ప్రోగ్రాంలోనే మనం రాసుకున్న విషయాన్ని చూద్దాం. ఇక్కడ క్లాస్ సి ఎవరి యొక్క ప్రాపర్టీని ఎక్స్టెండ్స్ ఏ. సో ఇలా రాసిన తర్వాత మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి సార్ అని మీరు అడిగితే, ఈ డయాగ్రామ్లో ఏముందో దాన్నే మనం ప్రూవ్ చేయాలి. బి తన ప్రాపర్టీని ఏ యొక్క ప్రాపర్టీని యాక్సెస్ చేసుకున్నట్టు ఫస్ట్ చూపించాలి. చూపిద్దాం. బి ఆబ్జెక్ట్ 1 క్రియేట్ చేశాను. బికి బి తన ప్రాపర్టీని అలాగే ఏ యొక్క ప్రాపర్టీని కూడా యూజ్ చేసుకున్నట్టు చూపించాలి. అది చూపించడం అయిపోయింది. అర్థమైందా మీకు? ఎందుకంటే ఇక్కడ రాశాం కాబట్టి బి తన ప్రాపర్టీ బి అలాగే ప్రాపర్టీ ఏని కూడా యాక్సెస్ చేసుకోగలదు. ఎందుకు ఏమని రాసావు నువ్వు? ఇక్కడ ఎక్స్టెండ్ సి అన్నావు కాబట్టి ఏకి సంబంధించినవన్నీ ఇది యాక్సెస్ చేసుకోగలదు. ఇంకా డయాగ్రమెటికల్గా చూడు ఒకసారి. నెక్స్ట్ ఏముంది? ఇప్పుడు ఏం చూపించాలి? క్లాస్ సి ఎవరి యొక్క ప్రాపర్టీని, తన ప్రాపర్టీని ఏ యొక్క ప్రాపర్టీని యాక్సెస్ చేసుకున్నట్టు చూపించాలి. సో ఇప్పుడు మరి ఏం చేద్దాం సార్? ఇంతకట్లాగే ఇక్కడ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. ఎవరికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దామంటే సి obj2 is equal to new c of ఇది ఆబ్జెక్ట్ 1 new c of ఇక్కడ obj2
తన యొక్క ప్రాపర్టీ అంటే ఏంటి? ప్రాపర్టీ సి ఆఫ్. ఓకే, తన యొక్క ప్రాపర్టీ, తనతో పాటు బి యొక్క ప్రాపర్టీ ఏం అవసరం లేదు దానికి. డయాగ్రామ్ చూసారుగా మీరు. ఎవరి యొక్క ప్రాపర్టీ కావాలి? ఏ యొక్క ప్రాపర్టీ కావాలి. కాబట్టి ప్రాపర్టీ ఏ ఆఫ్. సార్ మరి యాక్సెప్ట్ చేస్తుందా సార్ అని మీరు అడుగుతారు. ఎందుకు యాక్సెప్ట్ చేయదు? రాజావు గారు పైన సి ఎక్స్టెండ్ సి అంటే సి తన ప్రాపర్టీని చేసుకోగలదు. ఎప్పుడైతే నువ్వు ఏ అని రాసావో ఏ యొక్క ప్రాపర్టీ కూడా ఇక్కడ ఉన్నట్టే లెక్క, కనబడినా కనబడకపోయినా. అర్థమవుతుందా? ఏ యొక్క ప్రాపర్టీని కూడా ఏకి సంబంధించి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను యాక్సెస్ చేసుకోగలను. సో ఇప్పుడు ఇక్కడ కూడా రాద్దాం మనకు అర్థం కావడానికి. ఇక్కడ ఫ్రమ్ బి టు ఏ అని రాసాం. ఇప్పుడు ఇక్కడ ఏమని రాద్దాం అంటే ఫ్రమ్ సి టు ఏ అని రాద్దాం. సో ఫైల్కి వెళ్ళాను, సేవ్ చేశాను. సో ఇంతకు ముందర మనకి రిజల్ట్ వచ్చేసింది. జావా సి హై var డాట్ జావా. ఇక్కడ చూద్దాం అవసరం అయితే. అసలు మనం ఈ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేదు అనుకోండి, మనకి ఏం చూపిస్తుంది? జావా స్పేస్ హై var బి యొక్క ప్రాపర్టీ చూపించాలి, ఏ యొక్క ప్రాపర్టీని చూపించాలి. ఓకే, ఒక్కసారి సేవ్ చేస్తాను. చూడండి, బి acquires or inherits the properties of ఏ. ఓకే, ఇంకోటి చూపించాల్సి ఉంది కదా, ఏంటది? క్లాస్ సి. సో అందుకని మళ్ళీ రాసుకుంటున్నాం మనం. మళ్ళా మనం రాసేది ఏంటి? సి obj2 is equals to న్యూ సి ఆఫ్ అని రాసి obj2 డాట్ తన ప్రాపర్టీ తను, కాబట్టి తన ప్రాపర్టీ తను అంటే ప్రాపర్టీ సి ఆఫ్, దానితో పాటు obj2 డాట్ తనతో పాటు ఇంకొకళ్ళు ఉన్నారు. ఎవరిది? ప్రాపర్టీ ఏ యొక్క ప్రాపర్టీని కూడా ఇన్హెరిట్ చేసుకుంటున్నట్టుగా చూపించాలి. ఇక్కడ ఎక్స్టెండ్ సి అని రాసాం కాబట్టి ఏ అనే సూపర్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని ఈ సబ్ క్లాస్ యాక్సెస్ చేసుకోగలదు. ఇప్పుడు ఫైల్కి వెళ్దాం, సేవ్ చేద్దాం. కొంచెం అర్థం కావడానికి ఇక్కడ మాట రాసుకుందాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఫ్రమ్ సి టు ఏ. సో ఎగ్జిక్యూట్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి, బి టు ఏ అండ్ సి టు ఏ రెండిటి యొక్క ప్రాపర్టీస్ని అది కూడా యాక్సెస్ చేసుకోగలిగింది. ఇక మిగిలిన ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయిగా, ఏంటది? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. నేనేమంటానంటే జావా డస్ నాట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ డైరెక్ట్లీ. ఎట్టి పరిస్థితిలో నీకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని డైరెక్ట్గా జావా సపోర్ట్ చెయ్యదు, త్రూ క్లాసెస్ ద్వారా. చూద్దాం, మీరు ఒకవేళ సార్ నేను చేస్తాను అని ఎవరైనా అని అనుకుంటే మీరు ప్రయత్నం చేయండి. ఫైల్కి వెళ్ళి సేవ్ యాజ్ అని కొట్టి పేరు మార్చుకుంటున్నాను అంతే. మల్టిపుల్ డాట్ జావా అని కొట్టాను. కొట్టిన తర్వాత చూడండి, డయాగ్రామ్ చూసుకోండి ఒకసారి.
ఈ డయాగ్రామ్లో క్లాస్ బి క్లాస్ ఏ, ఇది సూపర్ క్లాసా సబ్ క్లాసా? ఏ తోక లేదు దీనిపైన, సూపర్ క్లాసే. ఇది క్లాస్ బి, ఇది కూడా సూపర్ క్లాసే. కాబట్టి ఎన్ని సూపర్ క్లాసులను క్రియేట్ చేయాలి మనం? 2 సూపర్ క్లాసులని, తోకలు లేని వాటిని. తోకలు మీన్స్ ఎక్స్టెంట్స్ అని. క్లాస్ ఏ అనేది ఒకదాన్ని క్రియేట్ చేస్తాం, క్లాస్ బి అనేది ఒకదాన్ని క్రియేట్ చేస్తాం. ఓకే, డయాగ్రామ్ ప్రకారం చూద్దాం. సి ఏ యొక్క ప్రాపర్టీని బి యొక్క ప్రాపర్టీని ఎక్స్టెండ్ చేసుకోవాలి. కాబట్టి క్లాస్ సిని కూడా క్రియేట్ చేద్దాం మనం. క్లాస్ సి ఎక్స్టెండ్స్ ఏ కామ బి అని రాసేద్దాం. ఇలా రాసేసి ఇక్కడ దీని పేరు ఏంటి? మనం మెయిన్ క్లాస్ పేరు మల్టిపుల్. సో ఇప్పుడు సి అనేది ఎవరెవరి ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకున్నట్టు చూపించాలి. మీరే చూడండి ఒకసారి డయాగ్రామ్లో. సి అనేది ఏ యొక్క ప్రాపర్టీ, బి యొక్క ప్రాపర్టీని. కాబట్టి ఇక్కడ OBJ1 డాట్ ఏ ఆఫ్ OBJ1 డాట్ బి ఆఫ్ అని ఇలా రాసేసాం. తప్ప ఒప్ప అంటే నేను చెప్పింది మీరు నమ్మక్కర్లేదుగా. ఫైల్కి వెళ్ళి సేవ్ కొట్టు. నేనేమంటున్నాను? జావా డస్ నాట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ డైరెక్ట్లీ అని నేను అంటున్నాను. ఇప్పటివరకు ఎట్లాంటి ఎర్రర్స్ లేకుండా అన్ని ప్రోగ్రామ్స్ బాగానే వచ్చాయి. కానీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చూడండి, జావా సి స్పేస్ మల్టిపుల్ డాట్ జావా ఎంక్యాట్ ఇచ్చినట్టున్నాం మనం అక్కడ. మల్టిపుల్ డాట్ జావా సో ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇలా రాసావో, రాసిన వెంటనే మల్టిపుల్, ఈ పైన చూడండి నేను చిన్న తప్పు రాశాను, మల్టిపుల్ అని రాశాను. మల్టిపుల్ అనే మాటకు బదులు. అందుకనే ఫైల్ లేదని చెప్పింది. ఏం లేదు, ఎర్రర్ చూసుకుంటే జాగ్రత్తగా అర్థమవుతుంది మీకు. ఆ ఫైల్ మీరు కనపట్లేదు అంటుంది, ఫైల్ నాట్ ఫౌండ్ అంటుంది. ఇప్పుడు కంపైల్ చేద్దాం మళ్ళా. కానీ బట్టు ఎర్రర్ చూపించింది. ఏమైనా ఎర్రర్ చూపించిందో చూసారా? బాబు నువ్వు ఏదో ఏ కామ బి అని ఇచ్చేస్తానంటే నేను యాక్సెప్ట్ చెయ్యను బాబు అని చెప్తుంది. కాబట్టి నువ్వు కంపైల్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఆస్కారం లేదు. కాబట్టి జావా ఎట్టి పరిస్థితుల్లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని డైరెక్ట్గా సపోర్ట్ చెయ్యదు. ఇంకా ఎవరైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇలాగా, ఏమని ఏముంది సార్ ఎక్స్టెన్షన్ మళ్ళా పెడదాం ఉండాలని అంటారు కొంతమంది. ఇలా నువ్వు ప్రయత్నం చేసి ఎగ్జిక్యూట్ చేసిన ఎర్రనే చూపిస్తుంది బాబు. ఆ రకంగా 2 చోట్ల నువ్వు ఎక్స్టెన్షన్ రాయడానికి ఆస్కారం లేదు బాబు అని చెప్పేసి నీకు వెంటనే ఎర్రర్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి జావా డస్ నాట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ డైరెక్ట్లీ. ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్గా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చెయ్యదు. ఫైనల్గా ఇంకో ఇన్హెరిటెన్స్ ఉంది. మరి ఎవరి ద్వారా చేస్తుంది? ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ వస్తుంది అక్కడ. బై యూజింగ్ ఇంటర్ఫేసెస్ we can achieve the concept of multiple inheritance. At the same time మీరు అబ్జర్వ్ చేయండి, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్లో కూడా హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ దానితో పాటు మీరు అబ్జర్వ్ చేయండి. ఎవరున్నారు సార్ అంటే ఎవరున్నారు ఇక్కడ? ఎస్, ఎగ్జాక్ట్లీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కూడా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అనేది ఇక్కడ కూడా మనకి వర్కౌట్ అవ్వదు. ఓకే, సో ఇవన్నీ వర్కౌట్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? ఇవి వర్కౌట్ అవ్వడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ వస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా